నా పేరు షేక్ మహమ్మద్ రెహమాన్. నా ఊరు మైదుకూర్ ఇంద్రమ్మ కాలనీ. నా ఫస్ట్ ఓటు జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు సుదర్శన్. మా ఊరు మైదుకూరు. నా ఫస్ట్ ఓటు జనసేనకి. జై జనసేన. నా పేరు గురుశేఖర్. మాది మైదుకూరు. నా ఫస్ట్ ఓటు జనసేనకే. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. నా పేరు మహేష్, ఇంద్రమ్మ కాలనీ. నా మొదటి ఓటు జనసేన, జై జనసేన. నా పేరు యాసీను. నేను గొనిపింట రోడ్డు ఇంద్రమ్మ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నా మొదటి ఓటు జనసేన. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కార్గిల్ వార్కి వెళ్ళాల్సింది, కానీ మా ట్రైనింగ్ అయిపోయేలోపు కార్గిల్ వార్ అయిపోయింది. సో అందుకు మమ్మల్ని స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కు డైరెక్ట్ పంపించారు అన్నమాట. అలాంటిది ఎందుకు ఈ పార్టీని అని చాలామంది అడుగుతారు నన్ను. మిలిటరీలో మేము ఎలా డిసిప్లిన్గా ఒక పర్టికులర్ రూలు ఒక విధంగా చేయాలన్నా నేను రిటైర్ అయిన తర్వాత ఊరికి వచ్చి ఒక మంచి పని చేయాలనుకున్నాను. సో అది పాసిబిలిటీ జనసేననే ఉంది అని నాకు అనిపించింది. ఒక్క మన పవన్ కళ్యాణ్ గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే నాకు చాలా సాటిస్ఫైయింగ్ గా ఉండేది. డైరెక్ట్ చెప్తారు వాళ్ళు, మేము ఈ సొసైటీకి ఇట్లా చేయాలా, డబ్బులు ఇస్తే 2 రోజులు తింటారు, అయిపోతుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ ముందుకు పోయి స్కిల్ డెవలప్మెంట్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. ప్రతి దాంట్లో ఇదేని కాదు, మన పర్సనల్ లైఫ్ అని కాదు, మనం ఇప్పుడు పార్టీలో చేరినప్పుడు కూడా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. మన పార్టీ రూల్స్ ఏంది అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చేరిన తర్వాత మనకు ఖచ్చితంగా మనం ఒక పిల్లర్ లాగా నిలబడి మన పార్టీకి మన మైదుకూరులో గట్టిగా నిలబడి. నా పేరు హరి, మైదుకూరు నియోజకవర్గం ఇంద్రమ్మ కాలనీ. నా తరపున తోటి జన సైనికులు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన మైదుకూరు ఇన్ఛార్జ్ అయినటువంటి అంజలి మల్హోత్రా గారికి ధన్యవాదాలు. ఎక్స్ ఆర్మీ అయినటువంటి గోపి సార్ గారికి కూడా ధన్యవాదాలు సార్. మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు ఈ జనసేన పార్టీలోకి చేరి సమస్యలు చెప్పుకోవడం జరిగింది మల్హోత్రా గారికి. ఆయన ఆ ప్రాబ్లం వెనకమ్మడే సాల్వ్ చేస్తానని చెప్పాడు. అది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హరి చెప్పాడు దారి సమస్య, స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని. వెంటనే ఇంకా అసలు మరో మాట మాట్లాడలేదు జేసీబీ. ఈ రోజే రెడీ అయిపోవాలి అంతే. మన ఊరి సమస్యలు ఏదున్నా సరే మనం పవర్లోనే ఉండాల్సిన అవసరం లేదు, చేయాలనే మనసు ఉండాలి. ఇక్కడ దానా ఫ్యాక్టరీ దగ్గర ఒక ప్లేస్ అయితే ఉంది, అందులో ఒక ఇండోర్ స్టేడియం నేను కూడా ప్రపోజల్ పెట్టాను. మైదుకూరులో మార్పు రావాలి. రాజకీయం అంటే రాజకీయం పెట్టే చేయాల్సిన అవసరం లేదు. సామాన్యుడు కూడా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడు కూడా రాజకీయం చేయగలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నిలబడి ఉన్నాం. ఇది అన్యాయం జరిగిందిరా బాబు అంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, దోచుకుంటున్నారు వేల కోట్లు. ఒకటే చెప్తున్నాం, మీరు ఏ నమ్మకంతో అయితే మన పార్టీ ఆఫీస్ గడప దొక్కారో ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకోము. వెరీ క్విక్ కమ్యూనికేషన్ కాబట్టి మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఒకవేళ నేను అందుబాటులో అయితే మా టీం అందుబాటులో ఉంటుంది. డోంట్ లుక్ బ్యాక్ బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్, యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఓన్లీ. కాబట్టి మీరు ప్రతి ఒక్క ఈరోజు పడిన జెండా మన భుజం మీద దీన్ని మోస్తూనే ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.